హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మస్తున్నా. మొదలు మన వీడియోకి లైక్ కొట్టుండ్రి, వెంటనే ముచ్చట షురూ చేస్తాం మన వీడియో గురించి. అయితే తమ్మునేలు చూసే ఉంటారు కదా, ఈ ట్రైన్ ఎక్కితే చాలు ప్రపంచ వింతలన్నీ చూడొచ్చు అని. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ యాప్ట్ తమ్మునేల్ అది, యాప్ట్ టైటిల్ అది. ఎందుకంటే ఈ ట్రైన్లో కూర్చొని మనం ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్న ప్రపంచ వింతలన్నీ చూడొచ్చు. సో మీరు వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇడ అసలు ముచ్చట ఏంటంటే, ఈ ట్రైన్లో కూర్చొని మనం ప్రపంచ వింతలన్నీ ఒక దగ్గర ఉండే చూడడానికి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వచ్చినాం. ఆ పార్క్ పేరు వచ్చేసి హైమే దూకే అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట. ఈ పార్క్లో వరల్డ్ వండర్స్ రెప్లికాస్ అయితే ఉన్నాయి. సో ఆ రెప్లికాస్ మనం ట్రైన్ నుంచి అయితే చూడొచ్చు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయినా ట్రైన్ నుంచి ఎందుకు చూడాలి, మామూలుగా పార్క్ లోపలికి ఎంటర్ అయితే అన్ని ఒక్కొక్కటిగా మనం చూసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ అట్లా కూడా చూసుకోవచ్చు. మన ఛానల్లో నేను ప్రతిదీ సెపరేట్గా వీడియోస్ కూడా చేసి పెట్టిన ఆ రెప్లికాస్, వరల్డ్ వండర్ రెప్లికాస్ అనేవి. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ట్రైన్ పైన కూర్చొని చూస్తే 360 డిగ్రీ యాంగిల్లో మనకి మొత్తం పార్క్ మొత్తం కనిపిస్తుంది. ఈ పార్క్ మొత్తంలో ఫస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ వరల్డ్ వండర్ రెప్లికా ఏంది తెలుసా? ఇదే తాజ్ మహల్. అసలు ఏమన్నా బ్యూటిఫుల్గా ఉందా తాజ్మహల్ అయితే. మామూలు ఇండియాలో ఉన్నప్పుడు నేనైతే ఒక్కసారి కూడా తాజ్మహల్ చూడలే, అసలు పోలే కూడా ఆడికి. కానీ ఈడికి వచ్చినాక ఈ తాజ్మహల్ చూసినాక మస్తు ఖుషి అయిపోయినా నేను. అంటే రియల్ తాజ్మహల్ చూడలేను, కనీసం రెప్లికా అన్న చూస్తున్నా వేరే దేశంలో అని మస్తు ప్రౌడ్గా ఫీల్ అయినా యాజ్ ఏ ఇండియన్గా. ఇప్పుడు ఈ ట్రైన్లో కూర్చొని మనం ఏమేమి చూడొచ్చు అంటే, వరల్డ్ వండర్స్ రెప్లికాస్ చూడొచ్చు, జూ కనిపిస్తుంది, వాటర్ ఫౌంటైన్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న బ్రిడ్జెస్ కనిపిస్తాయి, యానిమల్స్ కనిపిస్తాయి. అసలు మస్తు అంటే మస్తు ఉన్నాయి దీంట్లో చూడాల్సినవి. సో వీడియో మాత్రం కూల్గా ప్రశాంతంగా చూడుండ్రి, మంచిగా ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్, అడ్డగోలు పెద్దగా ఉంటుంది చూడనీకి. ఒక్కరోజైతే అస్సలు సరిపోదు మొత్తం తిరగడానికి. సో మేమైతే 2 times వెళ్ళాల్సి వచ్చింది. పిల్లలు ఇంకా జూ మిస్ అయ్యారని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకెళ్ళినాము. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో షూట్ చేసిన, కానీ ట్రైన్ వీడియో మాత్రం అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. కానీ ఈ పార్క్లో ఉన్న వరల్డ్ వండర్ రెప్లికాస్ అన్ని సెపరేట్గా వీడియోస్ అప్లోడ్ చేసినాయి మన ఛానల్లోనే. అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుంటాయి వీడియోస్. తాజ్మహల్ వీడియో ఉంటుంది, బ్యాటిల్ షిప్ వీడియో ఉంటుంది, ఇంకా అలీబాబా 40 థీవ్స్ ఆ వీడియో ఉంటుంది. చాలా ఉన్నాయి. అట్లా మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రెప్లికాస్ ఏంటిది అనేది. ఈ స్లో మోషన్ ట్రైన్ జర్నీలా ఈ బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ని చూస్తుంటే ప్రశాంతంగా అనిపించింది మైండ్ అంతా. ట్రైన్ విండోల నుంచి వీడియో షూట్ చేసిన కాబట్టి అక్కడక్కడ కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఇంకా మధ్య మధ్యలో ఇట్లా ట్రీస్ అడ్డం వస్తున్నాయి కదా, కానీ కావాలని నేను అవి ఎడిట్ చేయలేదు, ఎందుకంటే న్యాచురల్గా మీకు చూపిద్దామని నేను అవి అట్లనే ఉంచేసిన. ఈడ ఈ ఎలిఫెంట్ బొమ్మలు అయితే భలే ఉన్నాయి. ఫాదర్ ఎలిఫెంట్, మదర్ ఎలిఫెంట్, బేబీ ఎలిఫెంట్ అంట. ఈడ మా పిల్లలు అయితే మస్తు సేపు ఆడుకున్నారు కింద ఉన్నప్పుడు. యాక్చువల్గా మా పెద్దోడికి జూలో యానిమల్స్ చూడడం అంటే మస్తు ఇష్టం వాడికి. కానీ మేము వెళ్ళేసరికి జూ క్లోజ్ చేసిర్రు అనమాట, అంటే యానిమల్స్కి ఫీడింగ్ చేయాలి అని చెప్పి. సో అందుకే ట్రైన్ ఎక్కించాము, కనీసం ట్రైన్లో నుంచి అన్న యానిమల్స్ చూస్తాడని. అక్కడక్కడైతే కనిపిస్తున్నాయి మాకు యానిమల్స్, మంకీస్ అట్లా. ఇక్కడ మంకీస్ ఉన్నాయి చూడండి. ఇందాక మనం డీర్స్ చూసినాం కదా, ఇక్కడ మంకీస్ కనిపిస్తున్నాయి చూడండి. మామూలుగానే కొలంబియా కంట్రీ అనేది హైట్స్లో ఉంటుంది. ఇంకా మేముండే సిటీ బొగటా అనేది ఇంకా హైట్స్లో ఉంటుంది. చూస్తున్నారు కదా కొండలు ఎంత దగ్గరగా ఉన్నాయో. సో ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది ఇక్కడ.
ఇంకా ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉంది అమ్యూజ్మెంట్ పార్క్ అనేది. ఇంకా ఇంత ఎండలో కూడా మాకు కొంచెం చాలా అనిపించింది. ఇంకా ఈ పార్క్లో పిగ్స్, కౌస్, గోట్స్ ఒకటేంది ఇంకా రకరకాల యానిమల్స్ అయితే చూసినాం మేమైతే. మీకు ట్రైన్ల నుంచి అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, చిన్న చిన్నగా కనిపిస్తాయి చూడండి. మనం ఏ పాయింట్ నుండి అయితే స్టార్ట్ అయినామో ఆ పాయింట్కి అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్. పార్క్ మొత్తం ఇట్లా ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది, చాలా వాటర్ రైడ్స్ ఉంటాయి, బోట్ రైడ్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా తాజ్మహల్ లోపల కూడా ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఒక వరల్డ్ వండర్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గ్లోబ్ లాగా, అది కూడా ఒక వరల్డ్ వండర్. సో ఫైనల్గా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. అంటే మంచిగుందా, మంచి లేదా, ఎట్లున్నా కామెంట్ చేయండి. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొలంబియా ముచ్చట్లన్నీ నా వీడియో రూపంలో మీ వాళ్ళకు షేర్ చేయండి. అంటే తెలుస్తుంది కదా కొలంబియాలో ఏముంది, ఏం కథ అన్నీ. ఇప్పటి వరకు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వీటిలలోనే తెలుగు వ్లాగ్స్ చూసి ఉంటారు. అంటే వాటిలలోనే చేసిండ్రు యూట్యూబర్స్. ఫస్ట్ టైం కొలంబియాలో ఒక తెలుగు పిల్ల వ్లాగ్స్ చేస్తుంది. సో ఎంకరేజ్ చేయండి జరా, మీరు ఎంకరేజ్మెంటే నాకు బూస్టప్ అండి, సరేనా? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల. సరే మళ్ళా ఉంటిగా.